రుణమాఫీ రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ సర్కార్ తాజాగా కౌలు రైతులను మోసం చేసింది. దీనిపై స్పందించేందుకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సురేందర్ గారు. నమస్కారం అండి. ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఎలక్షన్స్ కు ముందైతే చాలా హామీలు ఇచ్చింది, అందులో రుణమాఫీ రైతు భరోసా కూడా. సో ఇది కూడా ఎగ్గొట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. కౌలు రైతులకి మోసం చేసిందనే చెప్పాలి. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పటికే రైతులు గ్రామాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మండుతా ఉన్నారు. ఎందుకంటే 100 రోజులలో మేము రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9 నాడు మేము రుణమాఫీ చేస్తాం 2 లక్షలు అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో రైతులు నమ్మారు. అదేవిధంగా కౌలు రైతులకు మేము సంవత్సరానికి 15,000 ఇస్తాం, రైతు కూలీలకు 12,000 ఇస్తాం అని చెప్పి చెప్పడంతో కొద్దిగా ప్రజలు రైతులు నమ్మారు. నమ్మి ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ రోజు వాళ్ళను నడ్డి విరిచి మొత్తం మోసానికి గురి చేస్తా ఉన్నాడు. ఇలా రుణమాఫీ కాక ఈ రోజు తాడవాయి మండలంలో పిఎస్సి తాడవాయి సొసైటీలో రైతులందరూ వచ్చి మాకు రుణమాఫీ కాలేదని చెప్పి చైర్మన్ డైరెక్టర్లు అందరినీ వేసి తాళం వేసి లోపటేశారు. అంటే ఇవాళ గ్రామాలలో రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే ఇంకా 2 లక్షల పైన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బయటకి మిట్టి తీసుకొచ్చి కట్టమంటా ఉన్నారు. వాళ్ళకి ఈ ప్రభుత్వానికి ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. ఈ ప్రజలకు ఈ రైతులకు పూర్తి వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు కూలీలు కావచ్చు, అటు కౌలు రైతులు కావచ్చు, చాలా ఇబ్బంది అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే రైతు బీమా కేసీఆర్ గారు ప్రవేశపెట్టి ఈ ప్రపంచంలోనే భారతదేశం ఈ ప్రపంచంలోనే రైతు చనిపోతే ఏ కారణం చేత రైతు చనిపోయినా 5 లక్షల రూపాయలు బీమా అందించే విధంగా ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ప్రవేశపెట్టినటువంటి 5 లక్షల రూపాయల రైతు బీమా వచ్చేదో అది కూడా రెన్యువల్ మొన్న 30 తారీఖు అయిపోయింది. ఇంకా వాళ్ళు ఈ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీనికి ఈ మధ్య కాలంలో ఎవరైనా చనిపోతే దానికి బాధ్యులు ఎవరు కూడా లేరు. ఈ రోజు ఈ ప్రభుత్వము కాలయాపన చేస్తున్న తప్పితే వాళ్ళ అధికారం అనుభవిస్తున్న మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రజలకు ఏ వర్గాన్ని కూడా చేసింది ఏమి లేదు. ఇప్పటికైనా సోయి తెచ్చి వెంటనే మీరు ఏదైతే పెట్టినరో, మీరు మేనిఫెస్టోలో పెట్టినరో, మీరు ప్రజలకి రైతులకి ఇచ్చిన హామీని నిలబెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాది కాదు, రైతులు అడుగుతా ఉన్నారు. ఇలా మేము గ్రామాల నుంచి అడుగుతా ఉన్నారు, మోసం చేస్తున్నారు మమ్మల్ని, మేము ఏదో నమ్మి మోసపోయినామని చెప్పి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏ ఇబ్బంది రాలేదు, అన్ని సకాలంలో అందేటి రైతు భరోసా ఇవ్వాలి, రైతు బంధు కేసీఆర్ గారు. ఈ రోజుకు ఇంకొక 15 రోజులు అయితే పంటలు కోతలకు వస్తా ఉంటాయి. మరి ఈ రోజు కూడా రైతు భరోసా 15,000 ఇస్తానని ఇంతవరకు 1 రూపాయి కూడా దిక్కులేదు. వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. హలో, రైట్ సురేందర్ గారు చెప్పండి. థ్యాంక్ యూ. రైట్. కాంగ్రెస్ మోసకారి హామీలపై కామారెడ్డి జిల్లా రైతులు కన్నెర్ర చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ తీరు నిరసిస్తూ తాడ్వాయి మండల కేంద్రంలోని సహకార సంఘం భవనానికి తాళం వేశారు. సహకార సంఘం చైర్మన్ కపిల్ రెడ్డిని నిర్బంధించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయడంతో పాటు కౌలు రైతులకు, రైతు కూలీలకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిసిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం హామీలను అమలు చేయాలన్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు.